మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజీరా విద్యా సంస్థలైన మంజీరా వరల్డ్ స్కూల్, సిబిఎస్ఈ మంజీరా హై స్కూల్, మంజీరా పిరమిడ్ స్కూల్ మరియు మంజీరా లిటిల్ బుద్ధా స్కూల్ మరియు మంజీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ప్రిన్సిపల్ రేవతి మేడం ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి దాదాపు 200కు పైగా విద్యార్థుల యొక్క మదర్స్ రావడం జరిగింది. చక్కని ఆటపాటలతో తమను తాము మైమరిచి ఘనంగా మహిళా దినోత్సవాన్ని మంజీరా వరల్డ్ స్కూల్, సిబిఎస్ఈ నందు నిర్వహించుకున్నారు. చెందిన టీచర్లు అందరూ కూడా చక్కని సౌకర్యాలు కల్పించి వారి మన్నన పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంజీరా విద్యా సంస్థల డైరెక్టర్ డి జగన్మోహన్ సార్ మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల స్త్రీలు తమదైన జీవితంలో చేస్తున్న పనుల్ని మర్చిపోయి కొంత సమయం ఇలా ఎంజాయ్ చేయడం వల్ల వారిలో నూతన ఉత్సాహం పెంపొందుతుందని తెలిపారు. కుమారి గారు మంజీరా 7th క్లాస్ సోషల్ యూకేజీ హిమిత్ వాళ్ళ మదర్ కుమారి. భయం ఇవాళ భయం ఏముండదు. నెక్స్ట్ లిటిల్ ముద్ద పెదవే పలికే బాబు ఇరువురికి నేను అమ్మగనా నా కడుపున పుట్టేవాడు దించనా నా చిన్న ఓన్లీ ఒకటే రెండు వస్తే రెండు తీయొద్దు. ఓన్లీ వన్ వచ్చింది. సెకండ్ వన్ కూడా వచ్చింది. సో ఈ గేమ్ లో
అటెన్షన్ ఉందా లేదా అనేది ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్ష. మహిళా దినోత్సవం మన మంజీరా ఇన్స్టిట్యూషన్లో జరుపుకోవాలని తెలుగు మీ అందరికి కంఫర్టబుల్ అనుకుంటున్నాను. సో జరుపుకోవాలనే ఉద్దేశంతో మేడం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేము ఏమనుకుంటున్నామంటే మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. హలో హలో రైట్, కరెక్ట్గా ఉన్నారు. సో అయితే ఎంజాయ్ చేసినట్టేనా? రైట్. ఎందుకంటే మీరందరూ కూడా 24 hours చాలా బిజీ ఉంటారు. పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా కూడా పిల్లల్ని రెడీ చేయడం కానీ, వంట చేయడం కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, ఫ్యామిలీని రన్ చేయడంలో కానీ మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళ టైం పాస్ అనేది బయట పోతే ఎవడో కలుస్తుంది, ఏంటో చిట్ చాటింగ్ చేస్తారు, ఛాయ్ తాగుతారు, ఇంకేమైనా చేస్తారు, బయటకు వెళ్తే టైం పాస్ అవుతుంది. ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేరు, ఎవరితో మాట్లాడలేరు, ఎక్కడ నిల్చోలేరు అనే ఉద్దేశంతో ఏం చేశారంటే మీకు కూడా ఒక స్వాతంత్రం అనేటటువంటి మనకు మనసు అనేది ఒకటి ఉంటుంది. అది కొంచెం ఫ్రీగా కూడా బర్డ్ లాగా ఎగరాలనుకుంటుంది. అవునా కాదా? హలో రైట్. సో అందుకని బహుశా మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. సో ఇలాంటి గెట్ టుగెదర్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి. మీ అందరు కూడా ఫీల్ అవ్వాలి. లైఫ్ అనేది చాలా ఎంటర్టైనింగ్ గా ఉండాలి. సాడ్ గా ఉండదు, సారఫుల్ గా ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు ఒక 24 గంటల్లో ఒక నైట్ ఒక డే ఉంటుంది. నైట్ చీకటే ఉంటుంది. మీరు టార్చ్ లేకపోతే బయటకు వెళ్ళారు, పగలంతా వెళ్తూ ఉంటారు. అంతే లైఫ్ లో కూడా సమస్యలు అనేటువంటి చీకటి, సమాధానం అనేటువంటిది వెళ్తుంది. ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. అంతే కదా, ఒక చీకటి వచ్చిందంటే ఒక వెళ్తూ రావాల్సిందే, లేకపోతే మనకడ అనేది ఉండదు, లైఫ్ అనేది ఉండదు. ఒక చీకటి వస్తే ఖచ్చితంగా ఒక వెలుతురు వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక సమస్య ఉందంటే ఒక సమాధానం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సమాధానం లేకుండా సమస్య ఉంటుంది. కాబట్టి లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి. సాడ్నెస్ ఉంటుంది, జాయ్ఫుల్నెస్ ఉంటుంది, అన్నింటినీ కలగలుపుకోవాలి. అందుకే మనకి ఉగాది కూడా 30వ తారీఖు ఉగాది వస్తుంది. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హలో రైట్. సో అందుకనే ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాదిలో షడ్రుచులు అనేటటువంటి మీ అందరికీ తెలుసు. కారం, ఉప్పు, చేదు, స్వీటు అన్నీ ఉంటాయి. లైఫ్ కూడా అంతే. లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి. అన్ని రకాలను మనం ఆస్వాదించి అనుభవం తీసుకోవడమే జీవితం. ఓకేనా? సో కార్యేషు దాసీ కర్మేషు మంత్రీ భోజేషు మాతా శేనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగపాలునదిగా జీవితం అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. చేస్తుందని కాదు, నేర్పించండి. ఇంటి పనులు నేర్పించినప్పుడే స్త్రీ శక్తి పెరుగుతుంది. మా అమ్మాయి వర్క్ చేసేస్తుంది, మా అమ్మాయి కష్టపడి చదువుతుంది, ఈ పని ఎందుకు చెప్పాలి, ఆ పని ఎందుకు చెప్పాలని కాదు. ఆ పని చెప్పాలా, ఆ పని చేయించాలి. చేయించినప్పుడే స్త్రీ శక్తి పెరుగుతుంది. ఎప్పుడు కూడా యూనివర్స్లో స్త్రీ శక్తి, పురుష శక్తి రెండు సమానంగా ఉండాలి. ఇప్పుడు అది మిస్ అయిపోతుంది. సో లాస్ట్లో ఒక చిన్న కథ చెప్పి క్లోజ్ చేస్తాను. ఊర్మిళ తెలుసా అండి అందరికీ? ఎవరండి ఊర్మిళ? సీతకు వచ్చినంత గొప్ప పేరు ఊర్మిళకు రాలేదు కదా. కానీ ఊర్మిళ చాలా గొప్ప త్యాగం చేసిందని. రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అడవికి వెళ్తుంటే లక్ష్మణుడికి నిద్ర వచ్చేస్తుంటుంది. ఫస్ట్ పాయింట్, లక్ష్మణుడు కూడా రాముడు సీతతో అడవికి వెళ్ళాలనుకుంటాడు. కానీ భార్య పర్మిషన్ కావాలి కదా, వెళ్ళి అడుగుతాడు. సరే వెళ్ళి మీ అన్నకి, వదినకి నువ్వు తోడుండు, సపోర్టివ్, వాళ్ళు అడవికి పోతున్నారు కదా. ఇప్పుడు మనం ఇస్తామా అండి?
నన్ను చూసుకోవా, నా ఫ్యామిలీ నన్ను వదిలేసి నువ్వు అన్నదం అంటే మనము కూడా మన ఫ్యామిలీలో నా భర్త నా పిల్లలే కాదు, భర్త అన్నతమ్ముల మీద దృష్టి పెడుతున్నాడా, అక్క చెల్లెళ్ళ మీద దృష్టి పెడుతున్నాడా, అత్త మామల మీద దృష్టి పెడుతున్నాడా అని మనము ఒక కన్నేసి పెట్టుకోవాలండి. అది మిస్ అయిపోతుంది. సో లక్ష్మణుడు చేసిన గొప్ప పని, లక్ష్మణుడు వెళ్ళి ఊర్మిళని అడిగినప్పుడు పర్మిషన్ ఇస్తుంది, వెళ్ళు అన్న వదిన దగ్గరతో వెళ్ళు నువ్వు అని చెప్పేసి. అది ఒక గొప్ప త్యాగం. ఇంకొక గొప్ప త్యాగం ఏం చేసిందో తెలుసా, వెళ్ళేటప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఆయన నిద్ర వచ్చేస్తే పడుకుంటుంటాడు. పడుకుంటే ఏంటంటే ఆయన పడుకుంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో కదా, ఆయన పడుకోకుండా చూసుకోవాలి. అంటే అది సాధ్యమా? కాదు. కాబట్టి అప్పుడు యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, నీలో సగమైన నీలో సగమైన ఆవిడకి అంటే ఊర్మిళ కదా, ఆమె పడుకుంటే నీకు ఆ శక్తి వస్తుంది. సో ఆ శక్తితో నువ్వు వీళ్ళిద్దరిని కాపాడుకోగలుగుతావు అని కాస్మిక్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. సో అప్పుడు ఊర్మిళకు ఇన్ఫార్మ్ చేస్తాడన్నాడు. చేస్తే ఆమె కోసం ఆమె రాత్రి పడుకుంటుంది, ఆమె భర్త శక్తికి అందించడం కోసము దినం పడుకుంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, 14 సంవత్సరాలు హ్యాపీగా పడుకుందాం, కానీ ఎంత త్యాగం చేసింది చూడండి ఆమె కదా. అంటే అంత త్యాగశక్తి మన లోపల ఉంది. అర్థమైందా? చిన్న చిన్న త్యాగం చేయడంలో మన ఫ్యామిలీ మెంబర్ కోసం మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. టైం అవుతుంది, పిల్లలు పంపించాలి. అందరిలో మీరు కొంచెం బాగా చేశారు కాబట్టి మా చిరు కానుక ఇది. పార్వతికి ఎన్ని రూపాలు ఉన్నాయి చూడండి, ఎన్నో రూపాలు. అంటే మనకి కూడా ఒక స్త్రీగా మన బాధ్యత కూడా అన్ని రకాలుగా ఉంది. మన బాధ్యతనే కాదు, మన లక్షణాలు కూడా కదా. అక్కడ పుట్టింట్లో బిడ్డగా, ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో మొత్తం మనమే దాన్ని మేనేజ్ చేయడము, మళ్ళీ పిల్లలకు అన్ని రకాలుగా. అదే వర్కింగ్ ఉమెన్ ఈస్ గ్రేట్. వన్స్ అగైన్ ప్లీజ్ గివ్ బిగ్ క్లాప్ టు వర్కింగ్ ఉమెన్. ఎందుకంటే హౌస్ వైఫ్ కూడా ప్లీజ్ డిఫరెన్షియేట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇంట్లో ఉండే స్ట్రెస్ ఇంట్లో ఉంటుంది, వర్కింగ్ ఉమెన్కి ఉండే స్ట్రెస్. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్కి ఒకటి స్ట్రెస్ ఏంటంటే ఎక్స్ట్రా ఆఫీస్ వర్క్ కదా, ఆఫీస్ టెన్షన్ ఒకటి. ఇప్పుడు ఇంట్లో ఉండే టెన్షన్ ఒక పక్కనైతే ఆఫీస్లో ఉండే టెన్షన్ ఒక పక్కన, మళ్ళీ రెండు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి ఫ్యామిలీ లీడ్ చేయాలి, ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి, పిల్లల్ని సాటిస్ఫై చేయాలి, అత్తమామని సాటిస్ఫై చేయాలి, భర్తని సాటిస్ఫై చేయాలి, ఆఫీస్ అయితే ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేయాలి. చూడండి ఇన్ని అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. మనం ఇన్ని అవతారాలు ఎత్తాలంటే మనకు కావాల్సింది ఏంటండి? ఓర్పు, సహనం, శక్తి. వీటిని మనం పెంచుకోవాలి. అవి ఆల్రెడీ మన లోపల ఉన్నాయి, కానీ మనం ఇంకా వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనం ఆ ఓర్పుని పెంచుకోవాలి. చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మన అమ్మ వాళ్ళు ఉన్నట్టు మన అమ్మ వాళ్ళు లేరు కదా, మన అమ్మ వాళ్ళు ఉన్నట్టు మనము లేము, మనము ఉన్నట్టు మన పిల్లలు లేరు. అస్సలు లేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏం జరుగుతుంది యూనివర్స్ లో అంటే రెండు రకాల ఎనర్జీ. ఇందాక చెప్పాను కదా, శివశక్తి, పార్వతీ శక్తి. శివశక్తి అంటే మాస్కులిన్ ఎనర్జీ, పార్వతీ శక్తి అంటే విమెన్ ఎనర్జీ, స్త్రీ శక్తి. సో ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందంటే స్త్రీ శక్తి తగ్గిపోయిందండి, మాస్కులిన్ ఎనర్జీ పెరిగిపోతుంది. మాస్కులిన్ ఎనర్జీ పెరగడం వల్ల ఆడపిల్లలందరూ కూడా చూడండి ఎలా తయారవుతున్నారు కదా. పబ్బులని సరే ఆఫీస్కి వెళ్తున్నారు, ఓకే ఆఫీస్కి వెళ్తున్నారు, నువ్వు వర్క్ చేస్తున్నావు, నీకు ఆ ఇండిపెండెన్స్ ఉంది, కానీ ఆ ఇండిపెండెన్స్ని, ఆ స్వతంత్రాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవట్లేదు ఆడపిల్లలు. వాళ్ళు కూడా మగపిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఏ శక్తి పెరిగిందండి? మాస్కులైన్ ఎనర్జీ పెరిగిపోయింది. మనము మన శక్తి పెంచుకోవాలి. మన శక్తి పెంచుకోవాలంటే మనం మనలా ఉండాలి, మనం స్త్రీలాగా ఉండాలి.